తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి పరిచయం చేసినటువంటి రాజమౌళి మహేష్ బాబు సినిమాతో పరిచయం చేసినటువంటి తెలుగు సినిమాని హాలీవుడ్ స్థాయిలోనే నిర్మించాలి, హాలీవుడ్ వాళ్ళందరూ కట్టుకుని చూసేలాగా, జేమ్స్ కెమెరాన్ వంటి వారు అప్రిషియేట్ చేసేలాగా నిర్మించాలి అనే ఉద్దేశంతో రాజమౌళి ఉన్నట్టుగా తెలుస్తుంది. సో రాజమౌళి మహేష్ బాబుకు సంబంధించినటువంటి సినిమా అద్భుతంగా ఉండబోతోందని, ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా స్థాయిని ఎవ్వరు ఊహించని లెవెల్కి తీసుకువెళ్తుందని ఊహించే వాళ్ళకు ఒక బ్యాడ్ న్యూస్ లాగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటి గురించి చూద్దాం. ప్రజెంట్ సినిమా లవర్స్ అందరూ ఎంతో ఆశగా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సినిమా రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించబోయే సినిమా. ఈ సినిమా మీద ఇప్పటి వరకు అఫీషియల్ ప్రకటన రాలేదు, కానీ అభిమానులు మాత్రం ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో రాజమౌళి మహేష్ బాబుకు సంబంధించిన సినిమా మీద షాకింగ్ అప్డేట్ ఒకటి వైరల్గా మారింది. అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో రాజమౌళి ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కాగా ఈ చిత్రాన్ని కేఎల్ నారాయణ భారీ బడ్జెట్తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ నిర్మాణంలో ఎస్ గోపాల్ రెడ్డి కూడా భాగం అవుతారట. రీసెంట్గా గోపాల్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాన్ని చెప్పారు. స్క్రిప్ట్ చివరి స్టేజీలో ఉంది, వచ్చే ఏడాది మేలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా మహేష్ అభిమానులు షాక్ అయిపోయారు. అంటే దాదాపు సంవత్సరం పాటు మహేష్ ఖాళీగా ఉండాలా, కేవలం రాజమౌళి సినిమా కోసం బాడీ పర్ఫెక్ట్గా, ఫిట్నెస్ కోసం కరెక్ట్గా ఉంచుకోవడానికి 12 నెలల మరీ ఇంత గ్యాప్ ఎందుకంటూ ఫైర్ అవుతున్నారు. 2025 మేలో షూటింగ్ పనులు ప్రారంభమవుతాయంటూ గోపాల్ రెడ్డి చెప్పిన మాటలు ఇప్పుడు అభిమానులు మండిస్తున్నాయి. త్వరగా సినిమా సెట్ మీదకి తీసుకురండి బాసు అంటూ రాజమౌళికి స్పెషల్ సజెషన్స్ ఇస్తున్నారు. అయితే ఎవరేం చేసినా, తపస్సు చేసినా రాజమౌళి ఈ స్క్రిప్ట్ని అప్పుడే కంప్లీట్ చేయలేడని, 2025 మేలోనే ఈ సినిమా సెట్స్కి వెళ్తుందని సినిమా ప్రముఖులు కౌంటర్స్ ఇస్తున్నారు.